ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై ముందస్తు దాడులకు భీకర దాడికి దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ట్రహల్ బాంబులు వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని పేర్కొంది. ఇక ఈ భీకర దాడిలో ఆ దేశ మిలిటరీ చీఫ్ మెహమ్మద్ కూడా ఈ దాడిలో మృతి చెందినట్లుగా ఇరాన్ కు చెందిన ఫాస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. మిగిలిన మీడియా సంస్థలు మాత్రం ధృవీకరించలేదు. IDF కూడా ఆయన మృతి చెందినట్లు బలంగా విశ్వసిస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ టాప్ అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితో పాటు సైన్యంలోని సీనియర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో IRGC చీఫ్ హుసైన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తన ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ తెలిపారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని అనంత్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైందని IAEA అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. AIEA ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతూ ఇరాన్లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తోంది. ఆ దేశంలో మా పరిశీలకులతో కూడా టచ్ లో ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. కాగా అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఫ్రాన్స్ ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ పేర్కొన్నారు. ఇరాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య 6వ దఫా చర్చలు జరుగుతాయని ఓమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్పై ముందస్తు దాడులకు భీకర దాడికి దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ట్రహల్ బాంబులు వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని పేర్కొంది. ఇక ఈ భీకర దాడిలో ఆ దేశ మిలిటరీ చీఫ్ మెహమ్మద్ కూడా ఈ దాడిలో మృతి చెందినట్లుగా ఇరాన్ కు చెందిన ఫాస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. మిగిలిన మీడియా సంస్థలు మాత్రం ధృవీకరించలేదు. IDF కూడా ఆయన మృతి చెందినట్లు బలంగా విశ్వసిస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ టాప్ అణు శాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితో పాటు సైన్యంలోని సీనియర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో IRGC చీఫ్ హుసైన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తన ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కార్డ్స్ తెలిపారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని అనంత్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైందని IAEA అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. AIEA ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతూ ఇరాన్లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది.
రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తోంది. ఆ దేశంలో మా పరిశీలకులతో కూడా టచ్ లో ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. కాగా అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ పేర్కొన్నారు. ఇరాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య 6వ దఫా చర్చలు జరుగుతాయని ఒమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ పై ముందస్తు దాడులకు భీకర దాడికి దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాల లక్ష్యంగా ట్రయల్ బాంబులు వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్దం వినిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ సైన్యం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని పేర్కొంది. ఇక ఈ భీకర దాడిలో ఆ దేశ మిలిటరీ చీఫ్ మెహమ్మద్ కూడా ఈ దాడిలో మృతి చెందినట్లుగా ఇరాన్ కు చెందిన ఫాస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. మిగిలిన మీడియా సంస్థలు మాత్రం ధృవీకరించలేదు. ఐడిఎఫ్ కూడా ఆయన మృతి చెందినట్లు బలంగా విశ్వసిస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడిలో ఇప్పటికే ఇరాన్ టాప్ అణుశాస్త్రవేత్తలు కూడా మరణించారు. వీరితో పాటు సైన్యంలోని సీనియర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఐఆర్జీసీ చీఫ్ హుసైన్ సలామీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకటించింది. తన ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి గాట్జ్ తెలిపారు. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని అనంత్ అణుశుద్ధి కేంద్రం ధ్వంసమైందని ఐఏఈఏ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ గ్రోసీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఏఐఈఏ ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన చెందుతూ ఇరాన్లో పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోంది. రేడియేషన్ లీకేజీ స్థాయిపై సమాచారం కోసం ఇరాన్ అధికారులను సంప్రదిస్తోంది. ఆ దేశంలో మా పరిశీలకులతో కూడా టచ్ లో ఉన్నట్లుగా వారు పేర్కొన్నారు. కాగా అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వైమానిక దాడులకు దిగడం గమనార్హం. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమాలపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ పేర్కొన్నారు. ఇరాన్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య 6వ దఫా చర్చలు జరుగుతాయని ఒమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.